ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. వెల్కమ్ టు అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ప్రియాంక గాంధీ గారికి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అని ఆమెకు బీజేపీ ఒక హ్యాండ్ బ్యాగ్ని బహుమతిగా ఇచ్చింది. అంటే ఎలాంటి హ్యాండ్ బ్యాగ్ అయినా ఆమె కొనుక్కోలేరు, తెప్పించుకోలేరు అని కాదు, కానీ ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే తీసుకోవాల్సిందే కదా మరి. బీజేపీ ఎంపీ అపరాజిత షడంగి అనువారు ఇలా ఒక హ్యాండ్ బ్యాగ్ని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అది కూడా ఎక్కడ ఇచ్చారు అంటే పార్లమెంటు కాంపౌండ్ లోపల ఇచ్చారు. ప్రియాంక గాంధీ గారి స్టేటస్కి తగినట్టుగా ఆ బ్యాగుకు ఏమీ బంగారమో వజ్రాలో పొదగలేదు. అది ఒక మామూలు బ్యాగే. కానీ ఆ బ్యాగుకి ఒక ప్రత్యేకత మాత్రం ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటారా? ఆ బ్యాగు పైన కొన్ని లెటర్స్ ప్రింట్ చేసి ఉన్నాయి. ఆ లెటర్స్ ఏమిటి అంటే 1984 రియోట్స్ అని. ఇలా ప్రియాంక గారికి ఆ బ్యాగును గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అపరాజిత షడంగి గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గారికి బ్యాగులు అంటే చాలా ఇష్టం, అందుకే 1984 నాటి సిక్కుల ఊచకోతకు సంబంధించిన బ్యాగుని అందజేశాను. ముందుగా దానిని తీసుకోవడానికి ఆమె నిరాకరించినప్పటికీ ఆ తర్వాత దానిని తీసుకుని పక్కన పెట్టేశారు అంటూ ఆ పోస్టులో రాశారు. గత 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో నేటి తరానికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతోనే ఇలా ఆమెకు హ్యాండ్ బ్యాగ్ని బహూకరించాము అన్నారు. మనందరికీ తెలిసిందే 1984 రియోట్స్ ఏమిటి అన్నది, కాబట్టి దాని గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రియాంక గాంధీ గారికి 1984 రియోట్స్ అన్న లెటర్స్తో ప్రింట్ చేసిన బ్యాగుని ఇలా అందించడం ప్రియాంక గారిని ఏదో సన్మానించడానికి చేశారా అంటే అలా కాదు. ప్రియాంక గారు మొన్న పార్లమెంటుకు వస్తూ తన భుజానికి ఒక హ్యాండ్ బ్యాగుని తలిగించుకుని వచ్చారు. ఆ బ్యాగు పైన పాలస్తీనా అన్న లెటర్స్ ఉన్నాయి. మనం ఎవరమైనా మన అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రదర్శనలు చేస్తూ ఉంటాం. అలాగే ప్రియాంక గాంధీ గారు కూడా తన అభిప్రాయాలకు అనుగుణంగానే పాలస్తీనా బ్యాగుని భుజానికి తగిలించుకుని వచ్చారు. ప్రజా జీవితాలతో సంబంధం ఉన్న నాయకులు, పబ్లిక్ ఫిగర్స్ నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ప్రదర్శనలు చేస్తాను, నా ప్రైవసీ నా ఇష్టం అంటే కుదురుతుందా? కుదరదు కదా. ప్రజల మనోభావాలకు అనుకూలంగానే వారు వ్యవహరించాల్సి వస్తుంది. ఆమె పార్లమెంటుకు పాలస్తీనా బ్యాగుతో వచ్చారంటే ఆమె పాలస్తీనా ప్రజలకు తన సంఘీభావాన్ని తెలుపుతున్నట్టే కదా అర్థం. దీనివల్ల ఇప్పుడు సహజంగానే చాలా ప్రశ్నలు వస్తాయి. అంటే ఆమె అలా పాలస్తీనా బ్యాగును భుజానికి తగిలించుకుని రావడం వల్ల చాలా ప్రశ్నలే వస్తాయి. పాలస్తీనా పరాయి దేశం, ముస్లిం దేశం. పాలస్తీనా ఇజ్రాయెల్ని నిర్మూలించాలి అని ఉగ్రవాద దాడులు చేస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్కి నిరంతరం కాలిలో ముల్లులా, కంటిలో రాయిలా, పొయ్యిలో ఉప్పులా సలుపుకు తింటూ ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ పాలస్తీనాని చావ చితక కొడుతోంది. అక్కడి సాధారణ ప్రజలు నిజంగానే మారణకాండకు గురవుతున్నారు. ఓకే, ఎక్కడి సాధారణ ప్రజలైనా ఇలా ఊచకోతకి గురైతే అందరం వారికి సానుభూతి చెప్పాల్సిందే. ఇందులో ఎలాంటి పార్షియాలిటీ ఉండకూడదు. మనం కూడా పాలస్తీనాలోని సాధారణ ప్రజల ఊచకోతకు వ్యతిరేకంగా సానుభూతిని తెలియజేయాల్సిందే. ఇది హ్యుమానిటీ. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమిటండి అంటే తాజాగా బంగ్లాదేశ్లో హిందువులు బంగ్లాదేశ్లోని ఉగ్రవాద మూకల చేత భయంకరంగా ఊచకోతకు గురవుతున్నారు కదా. ప్రపంచంలోని ఎక్కడి సాధారణ ప్రజలైనా మారణకాండకి గురైతే మనం వారికి బేషరతుగా సానుభూతి తెలియజేయవచ్చు అనుకున్నాం కదా. అలా అనుకున్నప్పుడు మీరు మన హిందువుల ఊచకోతకు మాత్రం సానుభూతి చెప్పకుండా అక్కడెక్కడో ఉన్న పాలస్తీనాకు సానుభూతిని ఎలా ప్రదర్శిస్తారు? ఇలా అంటూ బీజేపీ పాపం ప్రియాంక గాంధీ గారి పైన దాడి చేసింది. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలుపుతున్నప్పుడు మరి హిందువుల పైన జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఎందుకు మౌనం వహిస్తారు? ఇది ఖచ్చితంగా ముస్లిం బుజ్జగింపు ధోరణి కాదా అంటూ విమర్శలకు దిగింది. ఎందుకు ఇలా బీజేపీ ముస్లిం బుజ్జగింపు ధోరణి అని అంటోంది అంటే వాయనాడ్ నియోజకవర్గం నుండి ప్రియాంక గాంధీ గారు గెలిచారు. వాయనాడ్ కేరళ రాష్ట్రంలోని ఒక నియోజకవర్గం కదా. కేరళ గురించి మనకు తెలియంది ఏముంది? కేరళలో ముస్లిం కమ్యూనిటీ డామినేషన్ ఉంటుంది. ఈ రాష్ట్రం సిపిఐఎం రూలింగ్ లో ఉంటుంది. ఇక్కడ బీజేపీకి బొత్తిగా క్యాడర్ లేదు. సో బీజేపీ ఉన్న చోట కాంగ్రెస్ గెలవడం దేశవ్యాప్తంగా చాలా చాలా కష్టంగా ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు మొదట వాయనాడుకి వచ్చి అక్కడ నుండి పోటీ చేసి గెలిచారు. తర్వాత ఆయన అక్కడ రిజైన్ చేసి ప్రియాంక గాంధీని నిలబెట్టారు. అదే స్థానం నుండి ఆమె పోటీ చేసి ఇప్పుడు గెలిచారు, ఎంపీ అయ్యారు.
పార్లమెంటుకి వచ్చారు. వాయనాడు నుండి గెలిచారంటే అక్కడి ముస్లింలు అంతా గంపగుత్తగా ఆమెకు ఓటు చేస్తేనే గెలిచారని అర్థం కదా. ఎక్కడైనా ముస్లిం ఓటు అంతా వన్ సైడ్ గానే పడుతుంది. వారి మతాధికారులు ఇచ్చిన ఫత్వాని అనుసరించి వారు అంతా ఏదో ఒక పార్టీకే ఓటు చేస్తారు. ఇలా అక్కడి ముస్లిం ఓటు వల్ల తాము గెలిచాము కాబట్టి వారికి ఏదో ఒక రకంగా కృతజ్ఞత చెప్పాలి కదా. అందుకని ప్రియాంక గారు అలా పాలస్తీనా బ్యాగును ధరించి వచ్చారు అన్నది బీజేపీ ఉద్దేశం. అయితే పాలస్తీనాకు వయనాడు ముస్లింలకు ఏమిటి సంబంధం? పాలస్తీనాకు సపోర్టు ఇస్తే వయనాడులోని ముస్లింలు ఎందుకు సంతోషిస్తారు అంటే ఇక అది అంతే. దీని గురించి వివరించడం ఎందుకు? అది ఎందుకో మనందరికీ తెలిసిందే కదా. బీజేపీ వారు ఏమన్నారంటే దీని గురించి, మీరు పాలస్తీనా బ్యాగును ధరించారు, బాగానే ఉంది. కానీ మన హిందువులు బంగ్లాదేశ్లో అదే రకంగా దారుణ ఊచకోతకు గురవుతున్నారు కదా, మరి వారికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు అన్నారు. అంతేగాని మీరు పాలస్తీనా బ్యాగును ధరించకండి అని అనలేదు. పాలస్తీనా బ్యాగుని తాను ఈ విధంగా ధరించి వస్తే ఎక్కడో ఒక చోటు నుండి ఎంతో కొంత వివాదం వస్తుంది అని తెలియదా ప్రియాంక గారికి? తెలుసు. కానీ తెలిసినా తన వారికి తాను, అంటే తన వాయనాడికి తాను కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. ఎవరేమనుకున్నా గెలిపించింది వారు కదా. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే వాయనాడులో మొత్తం పాపులేషన్ 8,17,420 ఉంటుంది. ఇందులో హిందువులు 49.48%, ముస్లిమ్స్ 28.65%, క్రిస్టియన్స్ 21.34% ఉంటారు. ఇంకా మిగతా అదర్స్ ఉంటారు. ఇంత ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యూషన్ అనుకున్నప్పటికీ ఇక్కడ కూడా హిందువులు నియర్లీ 50% ఉన్నారు. మరి వాయనాడులోని హిందువులు ఓటు మొత్తానికే వేయకుండానే ప్రియాంక గాంధీ గారు గెలిచిపోయారంటారా? మరి వాయనాడులోని హిందువులు ఎంతమాత్రం ఓటు వేయకుండానే ప్రియాంక గాంధీ గారు గెలిచిపోయారంటారా? అంటే హిందువులు కూడా ఖచ్చితంగా ఓటు చేశారన్నమాట. కానీ ఆ హిందువుల కోసం ఆమె బంగ్లాదేశ్ బ్యాగును ధరించాలి అనుకోలేదు, పాలస్తీనా బ్యాగును ధరించారు. ఇనుము ఆయస్కాంతాన్ని లాగినట్టు రాహుల్ ఖాన్ గారికి ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ గారికి ఎటు వేపు లాగాలో అటే మనసు లాగుతుందన్నమాట. ఓవైపు బంగ్లాదేశ్లో హిందూ ఊచకోతలు పచ్చి పచ్చిగా కనబడుతుంటే ఆమె పార్లమెంటుకి పాలస్తీనా బ్యాగును ధరించి రావడమే బీజేపీ కామెంట్స్కి కారణం. దీనికి ప్రియాంక గాంధీ గారు బీజేపీకి తీవ్రమైన సమాధానమే ఇచ్చారు. నేను పితృస్వామ్యంలో లేను. నేను ఏం చేయాలో నాకు ఎవరూ నిర్ణయించి చెప్పకూడదు. నేను ఎలా ఉండాలి, ఏం ధరించాలి అన్నది నిర్ణయించడానికి మీరెవరు? ఈ కాషాయ పార్టీ పనికిరాని విషయాలపైన దృష్టి పెట్టడం మానుకుంటే బాగుంటుంది అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపాల్సింది మీరు బంగ్లాదేశ్కు చెప్పండి ఆపమని అంటూ బీజేపీ పైనే పడ్డారు గాని తెల్లవారిన తర్వాత ఆమె ఒక నల్లటి బ్యాగును, దానితో పాటు మరొక కొత్త బ్యాగును వేసుకుని వచ్చారు. ఈ కొత్త బ్యాగు పైన ఏముంది అంటే బంగ్లాదేశ్ కే హిందూ ఔర్ క్రిస్టియన్స్ కే సాత్ ఖడే హో అని రాసి ఉంది. అలాంటి బ్యాగును వేసుకుని నెక్స్ట్ డే వచ్చారు. ఇలా ప్రియాంక గాంధీ గారు ఒకేసారి 2 బ్యాగులు వేసుకుని రావాల్సి వచ్చింది. ఇక ఈ వివాదం ఇంతటితో ఆపకపోతే బ్యాగుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుందేమో. ఇది పాపం ఆమెకు ఇబ్బందికరం అవుతుంది. ఈ బ్యాగుల బరువేమిటిరా నాయనా అని. ఇలా మొత్తం మీద బీజేపీ ప్రియాంక గాంధీ గారి చేత పాలస్తీనా బ్యాగునే కాక బంగ్లాదేశ్ బ్యాగును కూడా ధరించేలా చేయగలిగింది. ఇది ప్రియాంక గారి హ్యాండ్ బ్యాగుల వివాదం స్టోరీ. ఈ వీడియో గాని నచ్చితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.